అయోధ్య రాముని అక్షింతలు శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి చేరడంతో నెహ్రూ వీధిలోని రామ మందిరంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ మరియు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్తో కలిసి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ మరియు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు మరియు బీజేపీ నాయకులు పట్టణంలోని మాడవీధుల్లో శ్రీరామచంద్రుని చిత్రపటాన్ని చేపట్టుకుని రామనామ సంకీర్తనలు చేస్తూ అయోధ్య రాముని అక్షింతల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు అడుగడుగున శ్రీరాముని అక్షింతలు అందుకున్నారు. ఈ కార్యక్రమం పండుగ వాతావరణంలో అయోధ్య రాముని అక్షింతల పంపిణీ కొనసాగింది. రాష్ట్ర బీజేపీ కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ మాట్లాడుతూ అయోధ్యలో ఎప్పుడెప్పుడు శ్రీరామ మందిర నిర్మాణం పూర్తవుతుందో అంటూ గత 500 ఏళ్లుగా రామయ్య భక్తులు ఎదురు చూస్తున్నారని అన్నారు. అయోధ్యలో అత్యంత వైభవంగా నిర్మించబడ్డ రామయ్య మందిరం వైపు యావత్ ప్రపంచమంతా ఇప్పుడు సనాతన భారత్ వైపు చూస్తోందని, శతాబ్దాల కళ సాకారమవుతున్న వేళ అన్ని దారులు ఇప్పుడు అయోధ్య వైపే పరుగులు తీస్తున్నారని అన్నారు. అయోధ్యలో 22వ తేదీన బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన రోజును నేడు పంపిణీ చేసిన అక్షింతలను తలపై తల్లుకుని పెద్దల ఆశీర్వాదాన్ని తీసుకోవాలని తెలిపారు. ఆ గొప్ప గడియలు ఎప్పుడు వస్తున్నాయి? అయోధ్యలో జన్మించినటువంటి అయోధ్య నగరంలోనే ఈ యొక్క రామాలయం లేదే, ఏమైంది అని చెప్పి కోట్లాది కళ్ళతో ఈ రోజు భారతదేశ ప్రజలందరూ కూడా ప్రపంచ యావత్ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ మాసం 2024 జనవరి 22వ తారీఖు ఈ దేశంలో రామాలయం నిర్మించాలి అయోధ్య నగరంలోనే. ఎందుకంటే మనమందరం కూడా శ్రీరామచంద్రుల యొక్క కథను మనం వినుంటాం. అయోధ్య మహానగరం, భారతదేశంలోనే అయోధ్య మహానగరం. ఆ నగరం ఇన్ని సంవత్సరాలు 500 సంవత్సరాలుగా మూలబడిపోయి ఈ రోజు జనవరి 22వ తారీఖున ఈ యొక్క అయోధ్యలో ఉన్నటువంటి రామాలయం మనకు నిర్మితం అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం.